ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఏర్పడిన పార్టీ గత 2 ఎన్నికల్లో ఘన విజయం. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన పార్టీ అధిష్టానం. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం. దీంతో అధినేత ఆలోచన మారిందా? ఇక వచ్చే ఎంపీ ఎన్నికల్లో పోటీ అంతా స్థానికమేనా? పార్టీ ముందున్న పార్లమెంట్ ఎన్నికల్లో లీడర్ల పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకుంటోందట. పార్టీ ముందు లోక్సభ ఎన్నికల సవాల్ నిలవటంతో నేల విడిచి సాము చేయొద్దన్న నిర్ణయానికి పార్టీ వచ్చిందట. తెలంగాణలో పార్టీ పట్టు నిలుపుకోవడానికి వచ్చే పార్లమెంటు ఎన్నికలు ఉపయోగపడతాయనే ఆలోచనలో పార్టీ పెద్దలున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం జాతీయ స్థాయిలో సత్తా చాటాలనే పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచనలు మారినట్టున్నాయంటున్నారు రాజకీయ పండితులు. దీంతో ఇప్పుడు అక్కడ వద్దు ఇక్కడే సరిగ్గా పనిచేద్దామనే ఆలోచనకు పార్టీ నేతలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఓడిన షాక్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయట. పక్క రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఉనికి కోల్పోయే పరిస్థితులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టాక కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అట్టహాసంగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించారు. తమది జాతీయ పార్టీ అని, దేశమంతా రాజకీయాలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుచుకుంది. ఏపీ శాఖకు తోట చంద్రశేఖర్ను సారథిని చేశారు. ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇలా ఇతర రాష్ట్రాలకు చేరుకున్న బీఆర్ఎస్ కథ దాదాపు ముగిసినట్లు కనిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ గట్టి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్కు జై కొట్టారు. గిరిధర్ గమాంగ్తో పాటు ఆయన భార్య హేమ, కుమారుడు శిశిర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గమాంగ్ ఇప్పుడు రాజీనామా చేయటంతో ఒడిశాలో బీఆర్ఎస్ దుకాణం బందైనట్లేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పక్క రాష్ట్రం ఏపీలోనూ బీఆర్ఎస్ అధ్యాయం ముగిసినట్లే అనే టాక్ వినిపిస్తోంది. అక్కడ ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారట. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన నేపథ్యంలో ఆమెతో చాలా మంది నేతలు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కండువా కప్పుకుని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి రెడీ అవుతున్నారట. సరిగ్గా ఏడాది క్రితం ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏపీ బీఆర్ఎస్ చీఫ్గా తోట చంద్రశేఖర్ పగ్గాలు చేపట్టారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి సహా ఏపీలోని పలు జిల్లాలకు చెందిన నేతలు గత ఏడాది జనవరి 2న బీఆర్ఎస్లో చేరారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నట్లు నేతల చేరికల సందర్భంగా కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. కానీ ఏడాది తిరగకముందే సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ను ఏపీలో విస్తరించడమే లక్ష్యంగా గతేడాది జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను కేసీఆర్ నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తాము గెలిచి ఢిల్లీకి వెళ్తామని, ప్రధాని మోడీని ఇంటికి పంపిస్తామని ఆ బహిరంగ సభ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆ తర్వాత కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారించడంతో ఏపీలో బీఆర్ఎస్ యాక్టివిటీ తగ్గిపోయింది. గత ఆగస్టు నుంచి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం బిజీగా మారటంతో ఏపీలో ఆ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి లాంటి వారు సైలెంట్ అయ్యారు. దీంతో వారి వెంట బీఆర్ఎస్లో చేరిన వాళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారట. గులాబీ బాస్ కేసీఆర్ ఆస్పత్రిలో చేరినప్పుడు, ఏపీ సీఎం జగన్ పరామర్శించేందుకు వచ్చినప్పుడు కూడా ఆ సమాచారం ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ఎస్ నేతలకు తెలియదట. దీంతో ఆంధ్రప్రదేశ్లో అసలు బీఆర్ఎస్ ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. అటు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ లీడర్లు తమ దారి తాము చూసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ఇక మహారాష్ట్రలో అయితే పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. అక్కడి కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి మరీ కేసీఆర్ను కలిసి వెళ్లేవారు. దానికి తోడు ప్రగతి భవన్ పక్కనే ఉన్న ప్లాజా హోటల్ నిత్యం వారి సమావేశాలతో కళకళ్లాడేది. స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నేతలకు కలవని కేసీఆర్ మహారాష్ట్ర నుంచి వచ్చే సామాన్య కార్యకర్తలకు కూడా సమయం ఇచ్చేవారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది కూడా.
అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కేసీఆర్ మహారాష్ట్ర కంటే తెలంగాణే ముఖ్యమనే ఆలోచనలో ఉన్నారట. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో తలమునకలు కానున్నట్లు తెలుస్తోంది. ఇలా మారిన ఆలోచనలతో బీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి పార్టీ నేతలకు, స్థానిక కార్యకర్తలకు, నాయకులకే పెద్దపీట వేయనున్నారట. ఇతర ఆలోచనలు మాని రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అంశంగా పనిచేయనున్నారట. మరి ఈ నిర్ణయంతో పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎంత పుంజుకుంటుందో చూడాలి.